శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇదివరకు మనం వెళ్ళి హోటల్లో తింటాం, వాడు ట్యాక్స్ కూడా వేస్తాడు, మనకి తెలియదు ఆ బిల్లులో, అంటే వాడు ట్యాక్స్ కట్టుకుంటాడు, మనకి ఆ ట్యాక్స్ కారణంగా మన తినుబండారాల్లోనే రేట్లు పెట్టేస్తాడు, మనకి తెలియదు. బట్టల కొట్టుకు వెళ్తాం, బట్టలు కొనుక్కుంటాం, వాడు ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఆ బట్టల్లోనే చేస్తాడు. అయితే అన్నిటికీ ట్యాక్స్ కడతాడా అంటే వాడు 100 అమ్మి 10కి ట్యాక్స్ కడతాడు, 90 ఎగ్గొడతాడు. మన దగ్గర మాత్రం 100 మంది దగ్గర ట్యాక్స్ అయితే వసూలు చేస్తాడు. అటు వ్యాపారస్తుడు తినేసేవాడు, పన్ను ప్రభుత్వానికి వెళ్ళేది కాదు. కాబట్టి జిఎస్టీ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ పాయింట్ దగ్గర నుంచి కింద దాకా జిఎస్టీ సిస్టమ్ పెట్టేటప్పటికి ఇప్పుడు నెలకి 1,50,000 కోట్ల రూపాయల దాకా డబ్బులు వస్తున్నాయి. 1,30,000 1,40,000 కోట్లు ఓన్లీ జిఎస్టీ ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ జిఎస్టీ రోజు పోయే కొద్ది ఏదేదో కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా, ఆ పరిస్థితిలోకి వచ్చేసి క్రమక్రమంగా ఈ పన్నులా తప్పించుకోవాలి, తగ్గించుకోవాలి అన్నటువంటి రూట్లో అడుగులు పడుతున్నాయి. అందులో ఈ కర్ణాటకలో ఏదైతే మొన్న జిఎస్టీ 50 లక్షల రూపాయల పైన అనేక మంది ₹1,00,00,000 కోటిన్నర చివరికి పానీపూరి బండి టిఫిన్ బండి వాళ్ళకు కూడా వచ్చేటప్పటికి వాళ్ళు ఇప్పుడు క్యాష్ వైపుకి వెళ్తున్నారు. అయితే 100కి 90 మంది అయితే అంత ప్రయత్నించినా కూడా ఇవాళ జనం క్యాష్ జేబులో పెట్టుకుని వెళ్ళడానికి సిద్ధంగా లేరు, లేకపోతే పక్కదానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంతవరకు కేంద్రం సేఫ్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీస్ అంటే హాస్టల్స్ వాళ్ళు వీళ్ళు చాలా చోట్లంట వివిధ ప్రదేశాల్లో క్యాష్ ఇవ్వమని అడుగుతున్నారట. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే 12% జిఎస్టీ పడుతుందట, క్యాషే అడుగుతున్నారట. అయితే ఇక్కడే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ 12% వాడు ట్యాక్స్ మనకేమైనా మిగిల్స్తాడా? ఏం లేదు. ఇంకోటి మనం అక్కడ ఆన్లైన్ సిస్టమేటిక్గా చేస్తే పోయేది ₹12, కానీ మనకి సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. మనం కనుక ఈ క్యాష్ ఇచ్చేసేస్తే ఆ ₹12 తగ్గిందంటే దాంట్లో వాడు ఏమైనా తగ్గిస్తాడంటే ₹6 తగ్గిస్తాడేమో. బట్ దాని ఇంపాక్ట్ రేపు పొద్దున మనకి ఏదైనా జరిగితే హాస్టల్లో దిక్కుమొక్కు ఉండదు, ఎందుకంటే అన్రిజిస్టర్డ్ అవుతుంది. కాబట్టి అది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.